ఇదిగోండి, వీడి పేరు సిద్ధు. వీడికి లైఫ్ లో ఉన్న ఒకే ఒక అంబిషన్, ఎలా అయినా ఒక అమ్మాయిని పడగొట్టి అందరి చేత ఏమన్నా లవర్ దొరకగా రావడం మానేసావు? ఎరా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటగా, నా గర్ల్ ఫ్రెండ్ కంటే అందంగా ఉంటుందా? ఇలా అనిపించుకోవాలని వీడి ఆశ. దానికోసం వీడు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ వీడి ప్రయత్నాలు 3 చేజులు 6 చెప్పుదెబ్బల లెవెల్లో సాగుతూనే ఉన్నాయి. ఏమేంద్రా నీకు? ఏం లేదండి, పని చేసుకో. ఈ చేజ్లు రిజెక్షన్లతో విసిగిపోయిన మనోడు ఫైనల్ గా ఫేస్బుక్ మీద పడ్డాడండి. కనిపించిన ప్రతి ఫీమేల్ ప్రొఫైల్ కి రిక్వెస్ట్ పెట్టేశాడు. చూసారా ఆ మొహంలో కళ్ళు, చూసారా ఎవరితో యాక్సెప్ట్ చేసినట్టుంది. ఓర్ని ఎంకమ్మ, ఏంట్రా అరుపు? ఐఆర్సిటీసీలో ఫస్ట్ అటెంప్ట్ లో టికెట్ బుక్ చేసిన వాళ్ళ సో ఇలా హాయితో మొదలైన మనోడి స్టోరీ రాత్రి పగలు తేడా లేకుండా పులిహోర కలిపి కలిపి ఆ అమ్మాయి కలుపుదామని అడిగే రేంజ్ లో తీసుకొచ్చేసాడండి. సో ఇక్కడ కట్ చేస్తే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఈ టైంలో అబ్బా నా రాజా ఏమున్నావురా? లగే ఎవడరా నువ్వు? రోజు చాట్ చేసి నన్నే మర్చిపోయావమ్మా. అంటే నువ్వు? నేను శ్రావ్య. శ్రావ్యవా? అలా చూడకరా బాబు. చాటింగ్ లో ఏవేవో కావాలంటారు, ఇద్దామని వస్తే పారిపోతారు. నాకు కావాల్సింది గర్ల్ ఫ్రెండ్ రా, నువ్వు కాదు. ఒక అబ్బాయి మనసు ఒక అబ్బాయికి తెలుస్తుందమ్మా, రా మన నువ్వు నేను కావడం ఏంట్రా, నన్ను వదిలేరా బాబు. ఏ రాజా ఆగు, రాజా 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 ఏ రాజా. గర్ల్ ఫ్రెండ్ కావాలి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఏడిస్తే మొత్తానికి ఇలా ఎండ్ అయిందండి మనోడి లవ్ స్టోరీ.